2019లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతని అభివృద్ధి ఎందుకంటే ఆయన అనుభవం 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలుగాను రాష్ట్రం బాగుంటుంది. మా ఎమ్మెల్యే గారి పాలన అదే అంతంత మాత్రమే ఉంది సార్. మేమైతే చూసేది లేదు, ఆయన ఉన్నాడో అందుబాటులో ఉన్నాడో లేదో తెలియదు. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మరియు రాష్ట్ర అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు కానీ మరియు మన అమరావతి అన్ని దీనికి కానీ ఆయన వస్తేనే మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఒక్కరు మా ఆయన్నే కోరుకుంటున్నామండి. సూపర్గా ఉందండి. ఇప్పుడు మరీ ఇప్పుడు పెట్టే ప్రవేశ సంక్షేమ పథకాలు అవుతేనేమి, ఇప్పుడు పెట్టుండే ఈ చంద్రన్న పెళ్లి కానుక అవుతేమి, చంద్రన్న బీమా అవుతేమి, అన్నీ ఎక్సలెంట్గా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి సీఎం కావాలని మరీ కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే అంటే మేము చూడడమే లేదు, 5 years అవుతుంది మా గ్రామంలో అవుతుంది. మా ఎమ్మెల్యేని ఇంతవరకు చూడలేదు. ఏమన్నా అతనికి పరిపాలన మామూలుగా ఎమ్మెల్యే గెలిచినాడే కానీ ఒక రోజు కూడా మాకు ఒక విలేజ్ కూడా తిరిగింది లేదు, వచ్చింది లేదు. నామకే మాత్రంగా ఉన్నాడు నారాయణ స్వామి గారు. అట్లనే కాదు, అందరితో సమయకుండా ఆయన అట్లనే భావించి మనం ఏం చేయలేము, మాకు అపోజిషన్ కాబట్టి ఆయన రాలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు బాగా వినియోగించుకున్నాం కదా, ఆడవాళ్ళకి మంచిగానే జరిగింది. డ్వాక్రా ఇచ్చినారు, చేస్తారు. ఇంకా 5 ఏళ్ళు ఈయనుంటేనే మంచిదని అంటున్నాను. అందుబాటులో లేడు కూడా, మాకైతే లేదు. ఈ వాళ్ళకి చెత్త పోసుకునే దానికి కూడా డబ్బాలు ఇచ్చిండాడు కదా సార్, బాగానే ఉంది. పింఛన్ డబ్బులు వస్తుంది, బియ్యం వేస్తారు. బియ్యం వేసుకునేది ఇక్కడ నిండా రిస్క్ అవుతుంది. అది చేయబడి అంతవరకు వేయమంటారు, అది ఒకటే ప్రాబ్లం, ఇంకేమి లేదు. అన్నీ బాగుండదు. చంద్రబాబు నాయుడే రావాలా. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ గారు కొన్ని కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వీళ్ళు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జరిగే దానివల్ల చంద్రబాబు నాయుడు ఆయన చేసే అమలుని ఈయన చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ గెలిస్తే కూడా చంద్రబాబు నాయుడు స్వల్ప మెజార్టీతోనే గెలవాలి. చంద్రబాబు నాయుడు చేయాలి. జగన్ గారికి ఎంత ఇది లేదు. ఏమంటే ఆయన ఒక గెలవాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు సానుభూతిని గెలిచుండాల. ఆయన అర్హత లేని దానివల్ల చంద్రబాబు నాయుడికి అవకాశం ఉండదు. సో ఎంత గెలిచినా స్వల్ప మెజార్టీనే గెలుస్తారు, ఎక్కువ మెజార్టీ గెలవలేరు. మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికి నారాయణ స్వామి గారు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ లేదు, కుతూహలమ్మ పరిపాలన మాదిరిగా ఏంది లేదు. కుతూహలమ్మ పరిపాలన బాగుంది. ఈయన మన గంగాలో కాన్స్టిట్యూషన్లో ఎక్కువ పరిపాలన ప్రజల పైన ఉంటుంది. ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తారు జనాలు. బాగానే చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి బాగానే చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అంటూ రావడం లేదు, వాళ్ళ పరిపాలన లేదు కదా, కాబట్టి ఎమ్మెల్యే గారు పెద్దగా రావడం లేదు. వాళ్ళ పరిపాలన ఉంటే అతను ఏమన్నా చేయగలుగుతారో ఏమో తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి రావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు రావాలి అంతే. మా అభిప్రాయం అంటే ఇప్పుడు ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నారు, చేస్తూ ఉన్నారు కాబట్టి జరుగుతుంది, బాగానే చేస్తాం. నా ఉద్దేశం చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు. 5 సంవత్సరాల్లో కొంచెం హెచ్చు తగ్గులో ఉంది, కానీ ఇంకా డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మాకంతా డెవలప్ అవుతుంది నా ఒక ఉద్దేశం. ఎమ్మెల్యే ఇప్పుడు రూలింగ్ లేదు కాబట్టి ఆయన పెద్దగా మాకంతా వచ్చేది ఇక్కడంతా టీడీపీ వాళ్ళే వచ్చి అన్నిటికీ రోడ్లు కానీ ఏది కానీ టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే మంచి జరుగుతుంది. ఆయనే సంక్షేమ పథకాలంతా బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనే వస్తాడు. ఖర్చు అయినా కానీ చేయలేడు. ఎమ్మెల్యే గారు అంటే మా వచ్చి టీడీపీ, అతను కాంగ్రెస్. మా ఊరికంతా రావడం లేదు, మాకేమి తెలియని కూడా తెలియదు ఇంతవరకు. అన్ని పేరు మాత్రం విన్నామే కానీ నారాయణ స్వామి అని మాకు తెలియదు. బాగుంది, మాకు చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అన్నీ చేస్తూ ఉంటారు, ఇల్లు గిల్లు అన్నీ ఇల్లు అంతా ఇస్తూ ఉంటారు. పింఛన్ వస్తుంది, ఆయన ఇస్తూ ఉన్నారు. పక్కన మొన్న 3 ఇస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ కలిగి ఉన్నారు 2 ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే నాకు వాడు ఏ గుడిపోయినా కూడా నాకు చంద్రబాబు నాయుడు నాకు రావాలా. నాకు పింఛన్ లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అన్నీ మేలు చేశారు ఆయన, చాలా వరకు అంత బాగా జరిగింది. రోడ్లు కానీ యాక్సిడెంట్ లేవు, చాలా వరకు యాక్సిడెంట్స్ లేవు. ముఖ్యంగా చాలామంది ప్రాణాలతో ఉన్నారు కాబట్టి అతని గురించి మనకు పాలన ఆయన కూడా బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.